భారత్ పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్టు ప్రకటించింది పాకిస్తాన్. తెల్లవారుజామున ప్రెస్ మీట్ నిర్వహించిన ఆ దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారత్ పై వార్కు ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ అని పేరు పెట్టినట్టు తెలిపారు. ఇక దీంతో దాడులను ఆ దేశం మరింత తీవ్రతరం చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మరి కాసేపట్లో భారత ఆర్మీ సైతం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. I'll tell you, we'll finish it. I told you before, whatever they may do, we are prepared for any eventuality. They want to continue it, fine. But what they have started, I'll tell you, we'll finish it. I told you before, whatever they may do, we are prepared for any eventuality. They want to continue it, fine. But what they have started, I'll tell you, we'll finish it. I told you before, whatever they may do, we are prepared for any eventuality. They want to continue it, fine. But what they have started, I'll tell you, we'll finish it. I told you before, whatever they may do, we are prepared for any eventuality. They want to continue it, fine. But what they have started, I'll tell you, we'll finish it. I told you before, whatever they may do, we are prepared for any eventuality. They want to continue it, fine. But what they have started, I'll tell you, we'll finish it. I told you before, we are prepared for any eventuality. They want to continue it, fine. But what they have started, I'll tell you, we'll finish it. I told you before, whatever they may do, we are prepared for any eventuality. They want to continue it, fine. But what they have started, I'll tell you, we'll finish it. I told you before, whatever they may do, we are prepared for any eventuality. They want to continue it, fine. But what they have started, I'll tell you, we'll finish it. I told you before, whatever they may do, we are prepared for any eventuality. They want to continue it, fine. But what they have started, I'll tell you, we'll finish it. I told you before, whatever they may do, we are prepared. देख सकते हैं आप यहाँ पर जो है अभी भारतीय ड्रोन है जिसको गिराने के चक्कर में जो जलालपुर जट्टा की छावनी है वो जो है वो अब फायरिंग कर रही है और ये आप देख सकते हैं. భారత్ పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్టు ప్రకటించింది పాకిస్తాన్. తెల్లవారుజామున ప్రెస్ మీట్ నిర్వహించిన దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారత్ పై వార్కు ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ అని పేరు పెట్టినట్టు తెలిపారు. దీంతో దాడులను ఆ దేశం మరింత తీవ్రతరం చేయనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మరి కాసేపట్లో భారత ఆర్మీ సైతం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్. శివ, పాకిస్తాన్ అఫీషియల్ గా వార్ అనేది కూడా వారికి తెరలేపింది, కయ్యానికి కాలు దువ్విందని చెప్పాలి. అఫీషియల్ గా కూడా ప్రకటించింది తమ ఎక్స్ అకౌంట్ వేదికగా. పాకిస్తాన్ ఫైనల్లీ లాంచ్ స్ట్రైక్ ఆన్ ఇండియా ఆపరేషన్ బనియన్ ఆల్ మర్సూస్. అంటే సాలిడ్ ఆఫ్ వాల్ ఆఫ్ స్టీల్, అంటే గోడ అనేది చెక్కు చెదరనే అర్థంగా దాన్ని ఉటంకిస్తూ కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. అగైనెస్ట్ ఇండియా ఇట్స్ టోటల్ వార్ నౌ అని కూడా పాకిస్తాన్ డిక్లేర్ చేసింది. Pakistan Air Force hits New Delhi, Gujarat, Bees, Pathankot and more. Pakistan Army and Air Force units strike different parts of India as retaliation to ongoing Indian attacks అంటూ కూడా ప్రగల్భాలు పలుకుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కానీ వాస్తవానికి నిన్న ఎప్పుడైతే జమ్మూ, అమృత్సర్ అలాగే పరిసర ప్రాంతాల్లో షెల్లింగ్ కి పాల్పడుతుందో పాకిస్తాన్ ఆర్మీకి బెఫిటింగ్ రిప్లై ఇస్తూ కూడా వస్తున్నారు మన ఇండియన్ ఆర్మీ. దీంతో పాటు ప్రత్యేకంగా నిన్న అర్ధరాత్రి పూట హెవీ షెల్లింగ్ స్పెషల్ గా పర్గ్వాన్, ఖానా, చాక్ తో పాటు చామ్ సెక్టర్ అలాగే ఆక్నూర్ ఏరియాలో కూడా పాకిస్తాన్ రేంజర్లు
టార్గెట్ అంటే రెసిడెన్షియల్ ఏరియా మీద సాధారణ పౌరులు అలాగే ఇళ్లపైన దాడులు చేశారు. అయితే రాత్రులంతా కూడా పలుమార్లు సైరన్ మోగించారు. కంటిన్యూస్ గా ఈ ఆక్నూర్ లో మాత్రము కంటిన్యూస్ గా సైరన్ మోగిస్తూ ఉన్నారు. అయితే ఓవరాల్ గా పాకిస్తాన్ పలు రాకెట్లను కూడా లాంచ్ చేసింది. దాంట్లో పాకిస్తాన్ ఫతే-1 మిసైల్ జమ్మూలో, పఠాన్కోట్, శ్రీనగర్, ఉదంపూర్ లో ఈ 3 చోట్ల కూడా మిసైల్ లాంచ్ చేసింది. దానికి ఇండియా కూడా మన S-400 ఎయిర్ డ్రోన్ సిస్టమ్ తో కూడా తిరిగి వాటన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేశారు. దీంతో పాటు రావల్పిండి, మురీద్, రాఫిక్యూ ఎయిర్ బేస్ వీటిని మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ లాస్ట్ టైం పేల్ చేశాయని కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని కూడా అఫీషియల్ గా పాకిస్తానీ న్యూస్ పత్రికలు కూడా ప్రచురించాయి. రావల్పిండిలో రాఫిక్ ఎయిర్ బేసెస్ తో పాటు జంగ్, పంజాబ్ దాన్ని కూడా హిట్ చేశాయి. సో మొత్తానికి ఇప్పుడు ఇక్కడ ఉదంపూర్ లో మిసైల్స్ మల్టిపుల్ గా దాదాపు ఒక 10-15 నిమిషాలకు కూడా వరుస పెట్టి పాకిస్తాన్ మిసైల్స్ దాడి చేసింది ఉదంపూర్ లో. అయితే దీంతో పాటు ఇక్కడ లోకల్లో ఎక్కడైతే ఉందో జమ్మూ కాశ్మీర్ లో సివిలియన్స్ ని టార్గెట్ చేస్తూ కూడా కంటిన్యూస్ గా రాజౌరి టౌన్ లో పాకిస్తాన్ షెల్లింగ్ కి పాల్పడుతోంది. దీంతో పాటు ఇండియా ఫైర్డ్ 6 బ్యాలిస్టిక్ మిసైల్ ఎట్ పాకిస్తాన్ అనేది కూడా ప్రస్తుతం మనకు వార్తలు అందుతున్నాయి. మొత్తానికి ఇండియా పాకిస్తాన్ కి చెందిన జెట్ ఫైటర్లు అన్నింటినీ కూడా కుప్పకూల్చేసింది. దాంట్లో C-130 బర్ంట్ గ్రౌండ్ ఎట్ నూర్ ఖాన్ ఎయిర్ స్టేషన్ దగ్గర దాన్ని న్యూట్రలైజ్ చేసేది. దీంతో పాటు చైనీస్ కి SH-15 ఆర్టిలరీ, దాని తర్వాత టర్కిష్ డ్రోన్ ఫతా-1 మిసైల్ తో పాటు అలాంగ్ విత్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన F-16 JF-17 పాకిస్తాన్ ఈ స్ట్రైక్ దీంట్లో నిన్న జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ లో యూజ్ చేసింది. వీటన్నిటినీ కూడా భారత్ దళాలు తిప్పికొట్టాయి, మొత్తం న్యూట్రలైజ్ చేశాయి. దీంతో పాటు ఇండియన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా పలు ప్రాంతాల్లో రిలవెంట్ ఏవియేషన్ అథారిటీస్ have issued a serious notice to airmen announcing to the temporary closure of 32 airports across northern and western India for all civil flight operations effective from 9th to 14th May అంటూ కూడా దాదాపు 32 పైగా ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సివిల్ ప్యాసింజర్స్ కి తాత్కాలికంగా May 14 వరకు కూడా ఆపేశారు. వాటిలో ఆదంపూర్ ఒకటి, అంబాలా, అమృత్సర్, అవంతిపుర, బతిందా, భుజ్, బికందర్, చండీగఢ్, దాంతోపాటు హల్వారా, ఇండియన్ ఎయిర్ బేస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇండియాకి అండ్ చాలా సెన్సిటివ్ ప్లేస్ అది. దీంతో పాటు జైసల్మేర్, జమ్మూ, జామ్నగర్, జోధ్పూర్ తో పాటు కండ్లా, కాంగ్రా, కేషోడ్, కిషన్గర్ తో పాటు కుల్లు మనాలి, దీంతో పాటు లేహ్, లుధియానా, ముంద్రా, నైలా, పఠాన్కోట్, పతియాలా, పోర్బందర్, రాజ్కోట్ తో పాటు సరస్వా, అలాగే సిమ్లా, శ్రీనగర్, తోయిసి, ఉత్తరాలై ఈ ప్రాంతాలన్నింటినీ కూడా May 14 వరకు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కూడా ఈ ఎయిర్పోర్ట్లు అన్ని కూడా మూసివేశారు. అంటే సాధారణ ప్యాసింజర్స్, సివిల్ ప్యాసింజర్స్ ప్రయాణించడానికి వీలు లేకుండా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ తీసుకుంది. దీంతో పాటు రావల్పిండిలో పెద్ద ఎత్తున పేలుళ్లు కూడా జరిగాయి. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనే ప్లేస్ లో 2 ఆకస్మికంగా పెద్ద పేలుళ్లు సంభవించాయి. ఇది ఖచ్చితంగా భారతదేశమే చేసి ఉంటుంది, కానీ పాకిస్తాన్ మాత్రం యథావిధిగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంది. సో ఇండియా ఆన్ గోయింగ్ అటాక్స్, భారత్ పైన మేము దాడి చేస్తున్నామంటూ కూడా ఎక్స్ వేదికగా ప్రగల్భాలు పలుకుతోంది. కానీ ఇండియా మాత్రము అదే రిటాలియేషన్ యథావిధిగా అలాగే ఉంటుంది. ఎన్ని మిసైళ్లు, ఎన్ని డ్రోన్లు పంపించినా కూడా వాటిని తిరిగి కూడా తిప్పి కొడుతుంది. కానీ ఇటు రాజౌరి అలాగే నిన్న ఫిరోజాపూర్ లో, పంజాబ్ లో ఒక డ్రోన్ మాత్రము 3 సాధారణ ప్రజల పైన పడి వాళ్ళ ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. తాజాగా రాజౌరిలో కూడా 2 పైన ఈ డ్రోన్ కి బాధితులు బారిన పడ్డారు. సో పూర్తి వివరాలు అన్నిటివి కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికి పాకిస్తాన్ మాత్రము యుద్ధానికి
సై అనే చెప్పింది, కయ్యానికి కాలు దువ్వింది. సో ప్రస్తుతము ఇంకా ఒక రకంగా పాకిస్తాన్ అఫీషియల్ అనౌన్స్ చేసింది. ఇంకా ఇప్పుడు ఖచ్చితంగా భారతదేశము అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేని పరిస్థితి అయితే నెలకొని ఉంది. దీంతో పాటు జమ్మూలో ఉదయం ఈ రోజు 4 సార్లు సైరన్ ని మోగించారు. అంటే హెవీ ఆర్టిలరీ ఫైరింగ్, అంటే పాకిస్తాన్ ఆ షెల్లింగ్ కి పాల్పడుతూ ఇటు ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు సైడ్ రాజౌరి నౌషరీ ఏరియాలో భీకరంగా కాల్పులు జరిగాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున దాకా జమ్మూ రాజౌరి అలాగే నౌషరీ ఏరియాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాజౌరి నౌషరీ ఏరియాలో ఇవి రెండు కూడా చాలా సెన్సిటివ్. సో దీంట్లో ఎప్పటికి కూడా నిరంతరం కాల్పలు నుండి జరుగుతూ ఉంటాయి. ఇంకా స్టిల్ కూడా హెవీ ఫైరింగ్ గోయింగ్ ఆన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ జమ్మూ. ప్రస్తుతం జమ్మూలో కూడా డిఫరెంట్ ప్రాంతాల్లో కూడా ఇంకా ఫైరింగ్ అవుతున్నాయి. సో దీంతో పాటు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మరొకటి కూడా వాదన బయటకు వినిపిస్తుంది. ఎయిర్ స్పేస్ వైలేషన్ బై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ రిపోర్టెడ్ ఇన్ జమ్మూ. ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ స్విఫ్ట్లీ రెస్పాండెడ్ అండ్ థాటెడ్ ది అటెంప్టెడ్ ఇన్కర్షన్ ఎన్ష్యూరింగ్ ద రీజన్ సెక్యూరిటీ అని కూడా చెప్పారు. సో పాకిస్తాన్ దానికి ఏదైతే జెట్ ఫైటర్లు ఏవైతే భూభాగాల్లో చొరబడడానికి ప్రయత్నిస్తే వాయుసేన తిప్పికొట్టింది అనేది కూడా వార్తలు వస్తున్నాయి. అయితే మొత్తానికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. డ్రోన్స్ హ్యావ్ బీన్ సైటెడ్ ఎట్ 26 లొకేషన్స్ అలాంగ్ ఇంటర్నేషనల్ బార్డర్ ఎల్ఓసి విత్ పాకిస్తాన్. దిస్ ఇన్క్లూడ్ సస్పెక్టెడ్ ఆర్మ్ డ్రోన్స్. ద లొకేషన్స్ ఇన్క్లూడ్ అంటే 26 లొకేషన్లలో కూడా డ్రోన్స్ సైట్ చేశారని. వాటిల్లో బారముల్లా, శ్రీనగర్, అవంతిపుర, నాగోర్తా, జమ్మూ, ఫిరోజ్పూర్, పతాన్కోట్, ఫజిలకాతో పాటు లాల్గర్, జత్తా, జైసల్మేర్, బార్మర్, భుజ్, కౌర్బెత్ అండ్ లాకీనాలా ఈ ప్లేసెస్ లో కూడా దాదాపు పాకిస్తాన్ 26 లక్షల్ని టార్గెట్ పెట్టుకొని కూడా డ్రోన్ల దాడికి ప్రయత్నించిందని కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలిపింది. సో ప్రత్యేకంగా ఫిరోజ్పురాలో సివిలియన్ ఏరియాని టార్గెట్ చేస్తూ కూడా నిన్న కూడా చూసాం మనం. ఫిరోజ్పురాలో ఒక కుటుంబ సభ్యుల 3 గాయాలయ్యాయి. అయితే ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ మెయింటైనింగ్ ఎ హై స్టేట్ ఆఫ్ అలర్ట్ అండ్ ఆల్ సచ్ ఏరియల్ థ్రెట్స్ ఆర్ బీన్ tracked and engaged using counter drone systems. The situation is under close constant watch. Prompt action has been taken whenever necessary. So దానికి డ్రోన్లు ఏవైతే వస్తున్నాయో వాటికి కౌంటర్ యాక్ట్ కూడా భారత వాయుసేనతో పాటు భద్రతా దళాలు కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకున్నట్టు పెద్దగా నష్టం అనేది ఇండియన్ ఆర్మీకి కానీ అలాగే పెద్ద దేశానికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. కానీ రెండు ప్రాంతాల్లో రాజౌరితో పాటు అలాగే ఫిరోజ్పూర్ లో నిన్న ఒక 3 కుటుంబ సభ్యులకి ఒకే ఫ్యామిలీలో 3కి గాయాలయ్యాయి. అలాగే ఇప్పుడు రాజౌరిలో కూడా 2కి గాయాలయ్యాయి. దీనిపైన పూర్తి వివరాలు అనేది మనకి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా మాత్రము ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రెషర్స్ వస్తున్నాయి. దాదాపు 7 దేశాలకు చెందిన ఫారెన్ మినిస్టర్లు కెనడాతో పాటు పలు దేశాల విదేశాంగ మంత్రులు భారతదేశ విదేశాంగ మంత్రితో మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం పాకిస్తానే వారిని మరోసారి రెచ్చగొట్టే ప్రొవోకింగ్ చేస్తుంది. సో ఈ 7 దేశాల ప్రతినిధులు భారతదేశంతో మాట్లాడుతున్నాయి. ప్రస్తుతము ఈ ఎస్కలేషన్స్ ఏవైతే పెరుగుతున్నాయో వీటిని తగ్గించాలని అభ్యర్థిస్తున్నాయి. కానీ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాత్రం చాలా క్లియర్ గా కరాఖండిగా చెబుతున్నారు. టెర్రరిజం ని అంతం చేసేంత వరకు మాకు పాకిస్తాన్ ఎనిమి కాదు, మాకు టెర్రరిస్టులు మాత్రమే ఎనిమిలని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. కానీ పాకిస్తాన్ గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు టెర్రరిస్టుల పైన టార్గెట్ చేస్తే పాకిస్తాన్ ఎందుకు తట్టుకోలేకపోతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. సో మొత్తానికి వార్ అనేది ప్రారంభమైందని కూడా చెప్పుకోవాలి. సో ప్రత్యేకంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాల పైన కూడా భారతదేశము విరుచుకుపడింది. పాకిస్తాన్ లోని 4 నగరాల్లో భారీ పేలుళ్లు భారత ఆర్మీ పాకిస్తాన్ కాల్పులను కూడా ధీటుగా తిప్పికొడుతుంది. రావల్పిండి ఎయిర్ బేస్, పాకిస్తాన్ లోని రావల్పిండి ఎయిర్ బేస్ పైన కూడా భారత్ దాడి చేసింది. అమృత్సర్ లో వైమానిక దాడికి హెచ్చరికలు, సైరన్లు, అంటే అమృత్సర్ లో నిన్నటి నుంచి కూడా కన్సర్వేటివ్ గా నిన్న మార్నింగ్ ఆఫ్టర్నూన్
ఈవినింగ్ కూడా సైరన్లు మోగాయి, రాత్రి మోగాయి. సో అది యథావిధిగా అమృత్సర్, పఠాన్కోట్ ఇవన్నీ సెన్సిటివ్ ఏరియాస్, ఇండియాకి చాలా ఇంపార్టెంట్. సో అక్కడ యథావిధిగా సైరన్లు కూడా మోగుతున్నాయి. సో అయితే భారత భూభాగంలోకి కూడా ఈ పాకిస్తాన్ యుద్ధ విమానాలు చొరబడ్డాయి. అయితే తిరిగి ఆ యుద్ధ విమానాలని కూడా మన ఎయిర్ డ్రోన్ సిస్టమ్ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయి. పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ దాడులు చేసేటందుకు కూడా ప్రయత్నించింది. దీంతో పాటు షార్కోట్ ఎయిర్ బేస్ సమీపంలో కూడా ఒక పేలుడు సంభవించింది. మొత్తానికి రావల్పిండితో పాటు లాహోర్ వరుసగా ఇస్లామాబాద్ పైన కూడా దాడులు చేసింది భారత్. నూర్ ఖాన్, రఫీకి, మురిద్ చక్వాల్ ఎయిర్ బేస్ ల పైన కూడా దాడి చేసింది. దీంతో పాటు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలోని పేలుళ్లు కూడా సంభవించాయి. అక్కడ లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ పైన వరుసగా 5 చోట్ల పేలుళ్లు అనేవి జరిగాయి. దీంతో పాటు శ్రీనగర్ లో 2 పాక్ జెట్ ఫైటర్లని భారత్ వాయుసేన అలాగే భద్రతా దళాలు రాత్రికి కుప్పకూల్చేశాయి. పాకిస్తాన్ వైమానిక స్థావరాల పైన మాత్రము ఇండియా నిన్న రాత్రి, అంటే ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న తేడా ఏంటంటే ఇండియా ఏదైనా యాక్టివిటీ చేసుకుంటే బయట ప్రపంచానికి క్లెయిమ్ చేసుకోదు. మేము వీళ్లపైన దాడులు చేశాము, భీకర దాడులు చేశాము, ఇది అది అని ఇండియా అంటే సెల్ఫ్ ప్రమోషన్ కానీ సెల్ఫ్ డబ్బా అనేది చేసుకోదు. కాకపోతే అటాక్స్ ఎందుకు చేశారు, పర్పస్ ఏంటి అనేది మాత్రం దాని గురించి మాట్లాడతారు. కానీ పాకిస్తాన్ ఇండియా పైన మేము ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నామని ఎక్స్ వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. కానీ వాస్తవానికి భారతదేశానికి కానీ భద్రతా దళాలకు ఎలాంటి నష్టం కానీ ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లో లేదు. ఒక 5 సివిలియన్స్ కి, ఒక ఫిరోజపూర్ లో జరిగిన దాడి అలాగే రాజౌరిలో జరిగింది తప్ప మినహా ఎలాంటి నష్టం అనేది భారతదేశం తరఫున వాటిల్లో లేదు. శివ, ఓకే, థ్యాంక్ యూ. और ये आप देख सकते हैं